బెంగాల్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మనందరి అభిమాన నాయకురాలు శ్రీమతి మమతా బెనర్జీ గారు, ఢిల్లీ ముఖ్యమంత్రి గౌరవనీయులు కేజ్రీవాల్ గారు ఈరోజు ఎన్నికల సందర్భంగా అభ్యర్థులుగా ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థి, విశాఖపట్నం పార్లమెంట్ అభ్యర్థి మన ఎంవీఎస్ మూర్తి గారి మనవడు, మీ అందరి అభిమాన నాయకుడు మూర్తి గారు, వారి మనవడైనటువంటి శ్రీ భరత్ కుమార్ గారు, విశాఖ నార్త్, విశాఖ ఉత్తరం అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు గారు, విశాఖ దక్షిణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ గారు, విశాఖపట్నం తూర్పు అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ గారు, భీమిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సబ్బం హరి గారు, విశాఖ పశ్చిమం అభ్యర్థి శ్రీ గణబాబు గారు, శృంగవరపుకోట అభ్యర్థి కోళ్ల లలిత కుమారి గారు, పెందుర్తి అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి గారు, నగర అధ్యక్షులు రహమాన్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, ఈరోజు విశాఖపట్నం నలుమూల నుంచి వచ్చిన సోదరమండలందరికీ, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ, కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నాను. ఒక ప్రశాంతమైన వాతావరణం, సముద్రం ఎంత నిండుగా ఉంటుందో అంత నిండుగా, అంత ప్రశాంతంగా ఇక్కడున్నారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే విశాఖపట్నం సముద్రమే గుర్తొస్తా ఉంది. ఈరోజు వెస్ట్ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ గారు మనకు సహకరించడానికి, సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. వారిని గట్టిగా మీరందరూ కూడా అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాలి, కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలి. అదేవిధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు రెండోసారి వచ్చారు. మొన్ననే అమరావతికి వచ్చారు, మళ్ళీ విశాఖపట్నానికి వచ్చారు. వారు ఒకటే చెప్పారు, ఎన్నిసార్లైనా వస్తాను, మోడీ పోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం జరగాలని చాలా దృఢ సంకల్పంతో కేజ్రీవాల్ గారు ఉన్నారు. గట్టిగా మీరందరూ అభినందించాలి, ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మమతా బెనర్జీ గారు ఒక శుభవార్త చెప్పారు మనకు. మోడీ షా పోతున్నారు, దేశానికి పట్టిన శని వదిలిపోతుందని ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పారు. వారిని మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. మొత్తం దేశమంతా కూడా అధ్యయనం చేసిన తర్వాత ఈ దేశానికి వచ్చే నష్టాలు కూడా చాలా చెప్పారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ గారి నుంచి, ఇదే మీటింగ్లో, ఇదే స్థలంలో 5 సంవత్సరాలకు మునుపు మీరేం చెప్పారు, మీరేం చేశారో చెప్పే ధైర్యం నరేంద్ర మోడీకి ఉందా తమ్ముళ్ళు? మీరే చెప్పమని కోరుతున్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా బయలుదేరాడు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిన మాట, విభజన హామీలు నిలబెట్టుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని, అదే సమయంలో అమరావతి నగర అభివృద్ధి కోసం, రాజధాని అభివృద్ధి కోసం అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి 4 సంవత్సరాలను ఇవ్వకుండా మన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వ్యక్తి, మన రాష్ట్రానికి
నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క విశాఖపట్నంకి వచ్చి చెప్పాడు. ఇక్కడ కూడా చాలా నమ్మబలికాడు, అనేక మాటలు చెప్పాడు. నేను అడుగుతున్నా, ఈ విశాఖపట్నానికి హుదూద్ సైక్లోన్ వచ్చింది, అతలాకుతలమైంది. ఆ రోజు ఇక్కడికి వచ్చి హామీ ఇచ్చాడు, మొదటి విడతగా 1000 కోట్ల రూపాయలు ఇస్తామని 650 కోట్లు ఇచ్చి 350 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగనాం పెట్టిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అదే సమయంలో ఉత్తరాంధ్ర అభిష్టం విశాఖపట్నం రైల్వే జోన్ మనమందరం పోరాడాం, పార్లమెంట్లో పోరాడాం, బయట పోరాడాం, పోరాడుతూనే ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే తలలేని జోన్ని మనకిచ్చారు, డివిజనే లేదు. విశాఖపట్నం ఆదాయం, ఈ డివిజన్ ఆదాయం నేరుగా ఛత్తీస్గఢ్కి వెళ్తుంది. ఇక డివిజన్ లేకుండా విజయవాడ డివిజన్ క్లబ్ చేసి కడాను ఒక జోన్ ఇచ్చారు నామమాత్రంగా. ఎవరికి కావాలి ఇదని అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను. ఎందుకు ఇవ్వలేదు, ఇది మా హక్కు అవునా కాదా అని మేము అడుగుతున్నాం. మనమేమి ఇన్ని దయా దార్శిన్యాల కోసం అడగలేదు, మన హక్కు కింద అడిగాం, చట్టంలో ఉంది. ఎందుకు ఇవ్వరని మరొకసారి ఈ సభలో నరేంద్ర మోడీని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం అడ్డం పెట్టాడు, ఫ్లైట్లు రావడానికి అడ్డం పెట్టాడు. ఇప్పుడు భీమునిపట్నంలో భోగాపురంలో ఒక మంచి ఎయిర్పోర్ట్ కట్టుకుందామంటే దానికి కూడా కావాలని అడ్డంకులు సృష్టించిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ గారు. ఎంత మీన్గా ఉన్నాడంటే ఇప్పుడే మమతా బెనర్జీ గారు చెప్పారు, హుందాతనం లేదు, ప్రైమ్ మినిస్టర్కు ఉండవలసిన స్థాయి లేదు, ఒక పద్ధతి లేదు. కడాన విశాఖపట్నంలో ఎయిర్ షో పెడితే లాస్ట్ మూమెంట్లో ఎయిర్ షోకి అన్నీ రెడీ అయిన తర్వాత పిఎంఓ ఆఫీస్ చెప్పి ఆ ఎయిర్ షో కూడా లేకుండా క్యాన్సిల్ చేశారంటే, ఉన్న ఫ్లైట్లు వెనకాల తీసుకుపోయాడంటే ఎంత చౌకబారుతనమో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి, వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక సహాయం ఇచ్చినప్పుడు ఈ 3 జిల్లాలకు కూడా 7 జిల్లాలకు ఇచ్చి 350 కోట్లు మన అకౌంట్కి వచ్చిన తర్వాత మనం విభేదించామనే నెపంతో ఆ డబ్బులు కూడా తిరిగి తీసేసుకున్నాడు. ఇలాంటి నీచమైన మనస్తత్వం ఉండే వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ నరేంద్ర మోడీకి ఓటు అడిగే హక్కుందా తమ్ముళ్ళు? మన గడ్డ మీద కాలు పెట్టే హక్కుందా?